ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా రోజులు అయింది ఇట్లా పకోడీ చేయక, చాలా రోజుల తర్వాత చేస్తున్నా ఫ్రెండ్స్. చలికాలం స్టార్ట్ అయింది కదా, వాతావరణం చల్లగా ఉంది. కార్తీక్ ఏమో ఇంటి దగ్గర ఉన్నాడు, కాలేజీకి వెళ్ళలేదు. మాట్లాడు, తొందరగా చేయి పకోడీ, తొందరగా చెయ్యి అని ఇద్దరు ఎదురు చూస్తున్నారనమాట. జెస్సీ ఏమో ఆలూ బజ్జీ చేయమంది. అయ్యేమో నాకు నచ్చవు ఫ్రెండ్స్, ఎందుకో ఆయిల్ అనిపిస్తాయి ఆలూ బజ్జీ. ఎందుకో అవి అంటే టేస్ట్ అయితే బాగానే ఉంటాయి కానీ ఎక్కువ ఆయిల్ అనిపిస్తాయి. తిన్న తర్వాత ఎట్లనో ఉంటుంది కడుపులో. ఎందుకు వచ్చింది బాగలేదని చెయ్యినది. వీళ్ళ జెస్సీకేమో ఆలూ బజ్జీ ఇష్టం. ఏదో ఒకటి చేసి పెడితే మనం అన్నీ తింటాం. చేసి పెడితే ఇప్పుడు వేడిగా తినేస్తారు అనమాట. అట్లా ఉంది వాళ్ళ పని. వాళ్ళకేం చేసి పెడితే బాగుంది అనుకుంటారు, మనకేం చేయటానికి కష్టం అంతే. అంతే కదా. వాళ్ళు రామే చిక్కల్దానా చేసావా పకోడీలు కాలి ఫ్రెండ్స్. జెస్సీ ఇప్పుడు దాకా ఉంది, వీడియో ఆన్ చేసేసరికి వెళ్ళింది. ఆయిల్ పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అనుకో ఆ పిల్ల తింటానికి, కొంచెం ఆయిల్ చేతి మీద వేస్తా. కింద పడింది, టాటూ పడింది. చూడండి ఫ్రెండ్స్ పకోడీ ఎంత బాగా వచ్చిందో. ఆంటీ పకోడీ చాలా ఇష్టం ఫ్రెండ్స్ పకోడీ అంటే. చిన్నప్పటి నుంచి అయినా పకోడీ ఇష్టం అన్నమాట. ఇప్పుడేమో తింటే గ్యాస్ స్టవ్లని. జెస్సీ ఇప్పుడు ఏమైనా రాదుగా, అది ఆన్లోనే పెట్టరా. హ్యాపీ బర్త్డే. ఇక్కడికి వచ్చింది అనుకో తినటానికి. ఫోన్ కావాలి తీరా. టేస్ట్ చూసి ఉప్పు చూద్దురా జెస్సీ అంటే అప్పుడు నాకు ఉప్పు చూడటం కూడా తెలియదు ఫ్రెండ్స్. జెస్సీ ఇప్పుడు ఏదన్నా గమ్ముడే ఏదైనా కూర చేశాను అనుకో, జెస్సీ చూపిస్తా ఉప్పు చూడని. చూసిద్ది, కరెక్ట్గా చెప్పిద్ది. సరిపోతే సరిపోయిందనిద్ది, లేదంటే తక్కువైతే కొంచెం తక్కువ అయింది అనిద్ది. అంత టాలెంట్ ఉంది జెస్సీ కాడ. చూడండి ఫ్రెండ్స్, పకోడీ చేయటం అయితే అయిపోయింది. బజ్జీలు చేస్తున్నా చూడండి. మా బజ్జీలు ఎంత బాగుంది. లేవు, కొంచెం పిండి తీసి కావాలనే చేస్తున్నా. అంటే మా ఆయన తింటాడేమో, ఘాటుగా ఇష్టం కదా, తింటాడేమోనని చేస్తున్నా. ఈ చూసాడంటే కంపల్సరీ బల్లులాలు ఉన్నాయనే అంటాడు. అదే మిర్చి బజ్జీగానైతే బజ్జీ మిర్చి అయితే కొంచెం లావుగా వచ్చాయి. ఇంట్లో ఉన్న మిర్చితోటే చేస్తున్నా. ఈ ఇచ్చి ఒక ఉల్లిగడ్డ కానీ కట్ చేసి ఇచ్చానంటే ఆయన పండగ చేసుకుంటాడు. ఈ ప్రత్యేకంగా మా ఆయన కోసమే. ఇందులో ఒక బజ్జీ ఉంది ఫ్రెండ్స్, వెరైటీ బజ్జీ. ఇదేం బజ్జీ తెలుసా? బొగ్గు బజ్జీ. కార్తిక్ కూడా అదే చెయ్యి ఇదే చెయ్యి అంటే బొగ్గు దేర వేస్తా అంటే తెచ్చాడు. నిజంగానే బొగ్గులు డెలికే. ఇది వాడు తినపోతే వాడు సంగతి చెబుతా. బొగ్గు బజ్జీ కూడా చేస్తాను ఫ్రెండ్స్. బొగ్గ నాకైతే బయట బజ్జీలు కొంతమంది ఇష్టంగా తింటారు కదా,
బజ్జీలు కొంతమంది ఇష్టంగా తింటారు కదా, నాకు నచ్చవు ఫ్రెండ్స్. వచ్చేది ఏముంది, పిండి పిండి అనిపిస్తాయి. అవి తింటే కడుపులో ఇంకా బాగుండదు అనమాట. మరి అది కాదా బొగ్గు బజ్జీ, బొగ్గు కానీ వస్తుంది ఇదిగా. వెళ్ళాను కార్తీక్ బొగ్గు బజ్జీ తినేటప్పుడు వీడియో తీస్తాం, చేస్తాగా. బజ్జీ చేయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆలుగడ్డ కూర చేయాలి, చపాతీలు చేయాలి, కూరగాయలు చల్లాలి, బాసనలు ఉన్నాయి, చాలా పని అయితే ఉంది ఫ్రెండ్స్. బట్టలు ఉన్నాయి, బట్టలు లేవులే. ఇలా అయిపోయినాయి ఫ్రెండ్స్ బజ్జీలో. అయ్యండి బల్లు బజ్జీలు కాదు ఈ బల్లు. బొగ్గు తినేటప్పుడు ఇంకా ఫ్రెండ్స్ ఉల్లిపాయ పకోడీ, పచ్చిమిర్చి బజ్జీ, అలాగే బొగ్గు బజ్జీ. ఒకటి బొగ్గు బజ్జీ. వాడు ముందే చెప్పాలి, లేకపోతే 2-3 వేసి వాడు చెప్పి తినిపించదండి, చెప్పలేదన్నమాట. చూపిస్తాను మీకు బొగ్గు బజ్జీ. వీటికి ఆయన వస్తే కానీ సరైన పేరు కరెక్ట్గా పెడతాడనమాట. అది నేను తినేది కాదు. ఇదిగో ఫ్రెండ్స్ బొగ్గు 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 చూస్తే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదిగో బొగ్గు. బొగ్గులన్నా బలపాలన్నా బియ్యము పిచ్చి. బలపాలు స్మెల్ అయితే ఇంకా దొరికితే తినేస్తా, దొరకట్లా. ఈ జెస్సీ చిన్నగా ఉన్నప్పుడు పరకు మీద రాసేటప్పుడు కొంచెం తెచ్చినప్పుడు తీసుకొని తినేదాన్ని దొంగసాటుగా. దొంగ ఛాన్స్ కూడా లేదు. దొంగ ఎట్టా పలక ఎప్పుడన్నా సోఫీ వాళ్ళ కాడ ఉంటే అన్నీ నా కాడ ఉంటే వాళ్ళని అడిగి, కింద పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కాడ అడిగి ఎప్పుడన్నా అడగాలనిపిస్తే తినాలనిపిస్తే తింటా ఫ్రెండ్స్. అది అట్లా నీళ్ళలో నానుకోగానే ఆ స్మెల్ అయితే భలే ఉంటుంది. చిన్నప్పుడు కూడా తెలియదు ఫ్రెండ్స్, ఇప్పుడేందో అది తినాలని ఉంది. అంతే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.